పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ ప్రపంచంలో జాతి, మతం, కులం, వర్గం, వర్ణం, ప్రాంతం, ప్రేమ, ద్వేషం, సుఖం, దుఃఖం, శత్రువు, మిత్రుడు, చావు, పుట్టుక, పగలు, రాత్రి, అదృష్టం, దురదృష్టం, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నిటిని డిసైడ్ చేసేది టైం. ఏ రిజర్వేషన్లో ఉండవు, ఏ రికమెండేషన్లో పని చేయవు. ఆ టైం వెనుకే మన పరుగు. అదే రన్. టైం రెండు రకాలు. ఒకటి గుడ్ టైం, ఇంకోటి బ్యాడ్ టైం. టైం బాగుంటే మనం ఈ ప్రపంచానికి పరిచయం అవుతాం. అదే టైం బ్యాడ్ అయితే ఈ ప్రపంచం మనకి పరిచయం అవుతుంది. ఇలాగే టైం బాగాలేను పెద్ద మనిషి అమెరికాలో పెద్ద విఐపి ఫంక్షన్లో చిన్న బాంబే వేసాడు. పెద్ద బాంబే వేసాడు. ఇదే కారణం చూపించి వాళ్ళ ఆవిడ కోర్టులో డైవర్స్కి అప్లై చేసింది. రాత్రి పగలు తేడా లేకుండా నా భార్య కోసమే సంపాదించాను, తనే లేనప్పుడు నాకు ఈ సంపాదన ఎందుకు అని తన శ్రమంతా ఆశ్రమానికి రాసిచ్చి తను కూడా ఒక ఆశ్రమంలో జాయిన్ అయిపోయాడు. అమెరికాలో వాడు బ్యాడ్ టైం బైపాస్ రోడ్ ఎక్కడంతో ఇక్కడ వాడి కంపెనీ మీద డిపెండ్ అయి ఉన్న మా కంపెనీ రోడ్డు మీదకి వచ్చేసింది. మా బాస్ ఇంకా నెల నెలా జీతాలు ఇచ్చుకోలేక ఒకేసారి పింక్ స్లిప్ ఇచ్చేశాడు. అంటే ఉద్యోగాల నుంచి పీకేశాడు. టైం తిరగబడ్డం అంటే ఏంటో నాకు అప్పుడు అర్థమైంది. లేకపోతే అక్కడెక్కడో అమెరికాలో వాడు బాంబే వేయడం ఏంటి, ఆ స్మెల్ ఇక్కడ హైదరాబాద్లో నాకు కొట్టడం ఏంటి. నెల రోజుల్లో మా అక్క పెళ్ళి, లోన్కి అప్లై చేశా. కరెక్ట్గా చెక్ వచ్చే టైంకి ఈ చిక్కొచ్చి పడింది. ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చేవాడిని చూసుంటారు, కానీ వీక్నెస్ని తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చేవాడే వడ్డీ రాజా. అది 10 రూపాయలు ధర్మ వడ్డీకి. మగాడి బలం బలహీనత రెండూ ఆడదే కాబట్టి వడ్డీ రాజా అడిగిన మొదటి ప్రశ్న, పెళ్ళా ఉందా? లేదన్నా. ఏ పెళ్ళి అవ్వలేదన్నా. ఇల్లు అది అంటే అన్నా అన్న రూమ్మేట్ అన్నా.
పేరేమన్నావు? సంజయ్. సంజు అన్న. చూడుమని అన్నా 1 పాయింట్, వీడికి పెళ్ళాం ఇల్లు లేదు. 2 పాయింట్, నిన్ను నమ్మే డబ్బిస్తున్నా. ప్రతి నెల టెన్షన్ గా వడ్డీ రావాలి. 3 పాయింట్, 4 నెల అస్సలు సెటిల్ చేయాలి. ఓకేనా? ఓకే అన్నా. ఓకేనా? రాజా, డబ్బు ఎలాగో అలాగ ఇచ్చేస్తాను. డబ్బు కోసం ఇలా ఇంటికి రావడం ఏం బాలేదు. ఇల్లు వీడి కదా. నేను ఎలాగైనా ఇచ్చేస్తాను రాజా. నిన్నటితో నీ టైం అయిపోయింది. అది కాదు రాజా, ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తావు. పెద్ద పుడిగాడు. నీ కాలు పట్టుకుంటా, నాకు కొంచెం టైం ఇవ్వు రాజా, ప్లీజ్. లేదను లే, కూర్చో. నీ ఇల్లు, నీ డైనింగ్ టేబుల్, నీ కుర్చీ, నీ బెడ్రూమ్ సూపర్. దానికంటే నీ బాత్రూమ్ ఇంకా సూపర్. రాత్రి కూడా అక్కడే పడుకున్నా. ఇటాలియన్ మార్బుల్సా, మస్తు చల్లగుంది. కూర్చో దా. వీలైనంత త్వరగా ఇచ్చేద్దాం అనుకున్నా. ఓ, వీలైనంత త్వరలో ఇచ్చేద్దాం అనుకున్నావా? అరే, ఈ విషయం తెలియక నేను నీ కూతురు బయట లాక్కొచ్చేసానే. ఏం చేద్దాం దాను? ధను, ధను, నా డబ్బు నాకు ఇచ్చి ఈ బయట తీసుకెళ్ళి కళ్ళల్లో ఈ పిస్సు కొట్టడం ఆపి నా డబ్బు ఏర్పాటు చేయి. పా! రాజా, ఇది వడ్డీకి సరిపోయింది. మరి అసలు 2-3 రోజుల్లో ఏదో ఒకటి చేసి, 2 3 అదే 2-3 రోజుల్లో 2 3 3. ఇది పాయింట్. కరెక్టా? కరెక్టా? ఉందన్నా. సజ్గా నువ్వు టైంకి డబ్బులు లేకపోతే ఆడు నేను ఫ్యాన్ టిప్ తీసి నించోబెట్టిలా ఉన్నాడు రా. నీ ప్యాంట్కి నాది గ్యారంటీరా. అవును, వాడిల్లన్నా? ఏమో నాకేం తెలుసు, ఫోన్ చేసి రమ్మంటే ఇది ఆడిల్లే అనుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ వస్తున్నావునా? పదరా. నీకు 3 రోజులు టైం. కరెక్ట్ టైంకి నా డబ్బు రాకపోతే నీ సొంతూరేదన్నా? చెన్నై రాజా, ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయింది. తెలుగు వాళ్ళకి హ్యాపీ ఎండింగ్ అంటే ఇష్టం, తమిళోళ్ళకి సాడ్ ఎండింగ్ అంటే ఇష్టం. నీకే ఎండింగ్ కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. 3వ రోజు సాయంత్రం నా డబ్బు నా ఇంటికి రాకపోతే నీ ఇంటి ముందున్న కార్ నా షెడ్ ముందు. మైక్రోసాఫ్ట్ లో జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ రా. వచ్చేసట్టు అనుకో. Your expectation is small.
సారీ, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. Sorry, you are overqualified. అక్క పెళ్ళి 4 నెలలు అయింది. బ్యాడ్ టైం ఇంకా నాతోనే ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ 2 నెలలు ఎలాగో మేనేజ్ చేసి వడ్డీ ఇచ్చేసాం. 2 నెలల నుంచి ఏమీ ఇవ్వట్లేదు. ఇప్పుడు అసలు వడ్డీ 2 కలిపి ఇవ్వాలి. వడ్డీ రాజా ఫోన్ చేస్తే ఏం చెప్పాలో కూడా తెలియదు. ఈ రోజే వాడు నాకు ఇచ్చిన లాస్ట్ డే. ఈ రోజు కనుక వాడికి డబ్బులు ఇవ్వకపోతే నన్ను మొహమాటం లేకుండా చంపేస్తాడు. డబ్బు కావాలని మనీ గార్డ్ని అడిగితే అరేంజ్ చేస్తున్నాడు. షూరిటీ ఉన్నాడు కదా, వాడి భయం వాడిది. అమ్ము, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. నా ఫోకస్ స్టడీస్ మీద నుంచి తన మీదకి షిఫ్ట్ అయింది. 2 ఏళ్ళ తర్వాత తను 5th క్లాస్లోకి వచ్చింది. అందుకే నేను కూడా 5th క్లాస్లోనే ఉండిపోయాను. ఫెయిలియర్స్లో కూడా సక్సెస్ ఉంటుందని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి నుంచి మేమిద్దరం ఒకటే క్లాస్. 5th నుండి నాకు జాబ్ వచ్చే వరకు నాకు అమ్ముని హెల్ప్ చేసింది. చిన్నప్పుడు తను చూసినప్పుడు తను ఇంత అందమైన అమ్మాయిగా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా ఫస్ట్ లవ్, నా బెస్ట్ ఫ్రెండ్ అమ్ము. కానీ ఇప్పుడు వరకు చెప్పలేదనుకోండి. అబ్బాయిలం కదా, చెప్పడానికి ఉండే ధైర్యం కంటే కాదంటదేమో అన్న భయం ఎక్కువ. సారీ, అంటే వచ్చేదారిలో పెద్ద బస్సు వచ్చి చిన్న ఆటోని గుద్దేసింది. ఫుల్ ట్రాఫిక్ జామ్, అందుకే బాగా లేట్ అయిపోయింది. రీజన్ చాలా చెత్తకుంది కదా. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం బెటర్ రీజన్ ఇస్తాను. అంటే లేట్ కూడా రాను. ఏదో చెప్పాలన్నావు కదా. అది అరే రే దానన్న అంటే అక్క, బావ, మా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు నేను చేసుకోబోయే అమ్మాయి చాలా కష్టపడుతుందని. కష్టపడ్డానికి నువ్వు రెడీయా? అంటే కష్టపడాల్సి ఉంటుందని కాదు, వాళ్ళు అంటారని. 1 వీక్ అయింది, 2 వీక్స్, 3 వీక్స్ అయింది. ఏమన్నా చెప్తావని. అయితే ఏంటి, ఒక్కసారైనా టైంకి వచ్చావా? రేపు టైంకి వచ్చేస్తా. 3 వారాల నుంచి నువ్వు చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి నువ్వు లేట్గా వచ్చినా సరే నీకోసం వెయిట్ చేస్తున్నాను కదా. దాని మీనింగ్ ఏంటి? ఏంటి? నీకోసం ఆల్రెడీ కష్టపడుతున్నాను కదా. కదా 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 కదా. అమ్మాయో అమ్మాయో ఏమాయో చేశావే, హై టెన్షన్ తీగల్లే దిల్లే టచ్ చేశావే. గాలి కింద భూమి బంతిలాగా మారే, చేతి వేళ్ల పైన చందమామ వాలే, మబ్బంచుల్లో నడిచాలే.
ప్రాణమంతా వేల డైనమైట్లు పేలే లోకమంతా నాకు సొంతమైన ఫీలే ఫ్లడ్ లైట్ అల్లే వెలిగాలే బుజ్జి బుజ్జి కొండ కుండల డబ్బు సొంత మార్చినావే బుజ్జి కొండ కంటి పాప నిండా ప్రేమ రంగులతో దండ గుచ్చినావే ఆ అమ్మాయి ఫేస్ అసలు బాగాలేదు కదా. అసలు నువ్వు ఫేస్ ఇప్పుడు చూసావా? మనసుకు సెల్ఫీలా చెలియా జత కలిసావే ఒక సకనైనా జత విడిపోవే నా కలలకు పోస్టర్లా కన్నెదుటే నిలిచావే మరు జన్మైనా జతగా నీవే 1000 వోల్టు లబ్బు షాక్ కొట్టినట్టు చైన వాళ్ళు ఎక్కి చిందులేసినట్టు ఎగరేస్తాందే నీలవే మన లైఫ్ సినిమాలే ఇంటర్వెల్ కే సూపర్ హిట్లే వెయిటింగ్ వరమేలే రైట్ టైం రావాలే బెచ్చగనుకే నిన్ను పొందాలే 2 అక్షరాల కొత్త పండుగల్లే అల్లుకుంది నన్ను ప్రేమ కార్నివాలే చిరునవ్వులతో సల్సాలే బుజ్జి కొండ కుండల డబ్బు సంపు మార్చినావే బుజ్జి కొండ కంటి పాప నిండా ప్రేమ రంగులతో దండ గుచ్చినావే ఈవినింగ్ టైం, చల్లటి గాలి, ప్రేమించిన అమ్మాయి, ఫస్ట్ కిస్. అమ్మో నాన్న, మామయ్య వస్తున్నా. సాంప్రదాయంగా అక్కాబావతో కలిసి అమ్మాయిని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంకుల్కి నేను నచ్చాను లేక నా జాబ్ నచ్చిందో తెలియదు, కానీ అంతా బాగానే జరిగింది. కొన్ని రోజుల తర్వాత అమ్ముకి నాకు పెళ్లి చేస్తానని వాళ్ళ నాన్న మాటిచ్చారు. కానీ తర్వాత నా జాబ్ పోయింది. ఇప్పుడు వీళ్ళు అడిగితే ఇంకా ఎంతకాలం అయ్యా? మొన్నే ఇంకో 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను అంకుల్. రిసెషన్ కదా, కానీ తొందరలో వచ్చేస్తుంది అంకుల్. పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నువ్వు ఆ క్యాసెట్ ఏసి నా చెవులు గళ్ళడిపోయినాయి. ఆ రోజు ఏదో ఎమోషనల్ లో మీ వాళ్ళందరూ ఉన్నారు కదా అని ఓకే అన్నాను. అది గుర్తొచ్చినప్పుడల్లా నా చంప నేను ఎడాపెడా వాయించేసుకుంటున్నాను. తండ్రులు జాబ్ లేని కొడుకులను పోషించగలరేమో గాని జాబ్ లేని అల్లుల్ని పోషించే స్థాయికి ఇంకా ఇండియా ఎదగలేదు. యాండి ఏంటి? కనీసం అమ్మ కోసమైనా సంజు కొంచెం టైం ఇవ్వచ్చు కదా. హలో, హౌస్ వైఫ్లకి డైలాగులు ఉండొచ్చు, అంతేగాని డెసిషన్ జోన్ లో దూరిపోకూడదు. ముందు నువ్వు కూరగాయలు చూసి కట్ చేయి, లేకపోతే వడ్డించడానికి ఏళ్ళు ఉండవు. అయినా ఉద్యోగం లేనోడిని పనికి మాలినెదవా అంటారు. ప్రపంచం అంతా పనికి మాలినెదవా అనేవాడిని నేను మాత్రం ఆప్యాయంగా అల్లుడు అని ఎలా పిలవగలను చెప్పు? మీరు భయపడడంలో తప్పలేదు అంకుల్. ఓ తండ్రికి మీ బాధ్యత కనిపిస్తుంది. కానీ మీ మాటలే, నేను అమ్ముని పెళ్లి చేసుకుంటాను మీకు మాట ఇవ్వలేదు అంకుల్. తనకిచ్చాను, తను నాకిచ్చింది. మేము ప్రేమించుకున్నాం అంకుల్, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం.
వాళ్ళని పెద్ద చేస్తాం, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తాం. ఈ మొత్తం స్టోరీలో మీరు నాకు పెద్ద కనిపించట్లేదు అంకుల్. మా అయితే పండగలకో పుట్టినరోజులకో కలిసి భోజనం చేస్తాం అంతే. మీకు తెలియకుండా ప్రేమించుకున్న మాకు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టం కాదు అంకుల్. మిమ్మల్ని వచ్చి పర్మిషన్ అడిగామంటే అది మాకు మీ మీద ఉన్న గౌరవం. ప్లీజ్ మీరు దాని అడ్వాంటేజ్కి తీసుకోవద్దు అంకుల్. ఫైనల్గా పెళ్ళి అయితే జరుగుతుంది అంకుల్. మీరు ఒప్పుకుంటే పెళ్లి ఫోటోల్లో ఉంటారు, లేదంటే పెళ్ళిన ఫోటోల్లో మాత్రమే చూస్తారు. చెప్పరా ఏంటి ప్రోగ్రామ్? ఒక అమ్మాయికి వాళ్ళ నాన్న చూపించిన సంబంధం ఇష్టం లేక ప్రేమించిన వాడి కోసం ఇంట్లో చెప్పకుండా పారిపోవడాన్ని ఏమంటారు? లేచిపోవడం అంటారు. ఆ అబ్బాయే వచ్చి అమ్మాయిని తీసుకుపోతే? లేపుపోయాడు అంటారు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటో నువ్వే చెప్పు. లేచిపోయడమంటావా లేపకపోతావా? ఏమైందిరా? నాన్న మారడు సంజు. నెక్స్ట్ మంత్ 25th నా మ్యారేజ్ అంట. బయట మాట్లాడుకుంటున్నారు. 25th వరకు టైం ఉంది కదా, నిదానంగా ఆలోచిద్దాం. అప్పటిదాకా ఇదే ఇంట్లో ఉంటూ వాడికి కాబోయే పెళ్ళాం అనిపించుకోవడం కంటే నీతో లేచిపోయింది అనిపించుకోవడమే నాకు బాగుంటుంది సంజు. అది కాదురా, ఇప్పటికిప్పుడు ఇలా బ్యాచులర్ రూమ్ లో నువ్వు. తెలుసు అది బ్యాచులర్ రూమ్ అని, నీకు జాబ్ లేదని, నైట్ అయితే బీర్ తాగుతావని, అప్పుడు నా మీద ప్రేమ ఎక్కువ అయిపోతుందని, మనిద్దరం కలిసి ఒక సినిమాకి వెళ్లాలన్నా 10 సార్లు ఆలోచించాలని నాకు తెలుసు. ముందే చెప్పావుగా నీకొచ్చేదెవరో కష్టపడుతుందని. కష్టపడ్డానికి నేను రెడీ. నన్ను భరించడానికి నువ్వు రెడీనా? సరే, కానీ ఇంకొకసారి హాఫ్ అన్ అవర్ లో మన పోస్ట్ బాక్స్ ప్లేస్ దగ్గర ఉంటా. సరేరా, నేను మణిగాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేస్తాను. ఓకే బాయ్. బాయ్. హలో అన్నా. సంజు, ఈరోజు డబ్బు సెటిల్ చేస్తున్నావు కదా? మణిగాడు ఈరోజు డబ్బులు ఇస్తానన్నా అన్నా, ఇవ్వగానే తీసుకుని వచ్చేస్తాను. వాడు ఇవ్వకపోతే మణిగాడిని అడిగినా సరే, వాడి మామని అడిగినా సరే, ఈరోజు సాయంత్రం లోపు నా దగ్గర డబ్బు రావాలి. రాకపోతే నేనే నీ దగ్గరకు వస్తా. వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా నీకు. అన్నా వాడే ఫోన్ చేస్తానన్నా, తనతో మాట్లాడి ఫోన్ చేస్తానన్నా. నువ్వు ఎవడితో అన్నా మాట్లాడు. మళ్ళీ డబ్బు లేదని ఫోన్ చేశావు, వడ్డీ కింద నిన్ను, అసలు కింద నీ ఫ్రెండ్ని, ఇద్దరిని చంపడుతున్నా. నా గురించి నీకు బాగా తెలుసు సంజు, జాగ్రత్తగా ఉండు. రే, దొరికిందారా? దొరికిందిరా, ఆఫీస్లో ఉన్నాను, వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా. బయలుదేరావా? బయలుదేరిందిరా. ఎక్కడ రావాలో చెప్పు, నేను వస్తాను. ఏంటి?
అన్నా 2 సార్లు లెక్క పెట్టిన 5 5 అవుద్ది 6 అవది ఇడే అన్నా ఆ? ఆటోకి బ్రేకులు క్లచ్ ప్లేట్లు పోయాయన్నా. ఈ విషయం నీకు తెలుసు ఆటోకు తెలుసు. ఆటో ఎక్కేవాడికి ఆపోజిట్ వచ్చేవాడికి తెలీదు. ఓ గుద్దితే అందరికీ తెలిసిపోద్ది కదన్నా. ఆ? నా బాబు రోడ్రా ఎవడొచ్చిన గుద్ది పడదు. అన్నా ఓబే ఉమ్. ఏయ్ అన్నా డబ్బులై యాక్చువల్లీ మార్నింగ్ వేక్డ్ అప్ గర్ల్ ఫ్రెండ్ బ్రేక్డ్ అప్ ఇన్సైడ్ పెయిన్. ఏయ్ ఈ జానీ జానీ ఏసప్ప కథలో నా దగ్గర నడవు. తెలుగులో మాట్లాడు. ఇచ్చేస్తా బ్రో, ఐ గివ్. నీ పేరేంటన్నావు? మాణిక్. భాష మాణిక్యం స్టైల్ గా మాణిక్ కాలేదు. రా రాబే బ్రో అన్నా సెటిల్ చేసి ఇది పట్టుకోపో. నో 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 నో, ఇది మా అన్న బర్త్డే గిఫ్ట్, సో ప్లీజ్. ఏయ్ ఊరంతా నీ అన్న పోస్టర్లు చూసి పెద్ద పోటుగాడ నీకు డబ్బిచ్చాను. మధ్యాహ్నం 2:30 కల్లా నువ్వు సెటిల్ చేయకపోతే 2:30 మధ్యాహ్నం 2 దాకా నీకు టైం. 2 కల్లా నువ్వు సెటిల్ చేయకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి మారేస్తా నా కొడక, కాల్చి మారేస్తా నా కొడక, కాల్చి. అన్నా యాక్చువల్ గా 500 కూడా ఇస్తే మొత్తం కలిపి మధ్యాహ్నం 2 కల్లా ఇచ్చేస్తా. ఓకే థ్యాంక్ యూ అన్నా. ఏయ్ 2 కల్లా ఇది అసలు 2 సెటిల్ చేయకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి మారేస్తా నా కొడక. 2 కల్లా ఇచ్చేస్తానా అన్నా? మా అన్నతో మాత్రం చెప్పదే ప్లీజ్. ఈ మ్యాటర్ నీ అన్నకి తెలియాలో తెలియకూడదు అనేది నువ్వు డబ్బిచ్చేదాన్ని బట్టి ఉంటుంది. నా సంగతి నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? సారీ షూటర్ని కాల్చి మారేస్తా నా ముందు కొడక. రింగ్టోన్ మార్చు. ఓకే ఏయ్ అన్నా ఆ రింగ్టోన్ నాకు పెట్టు. సరే అన్నా. హలో సంజు, ఏంటి విశేషాలు? ఈ రోజు పేపర్ పత్తి చదవలేదు బావా. జోకులా? సర్లే గాని అక్కలా ఉంది. అక్కకే బాగుంది. చాలా బాగుండాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. అక్కని బాగా చూసుకో బావా. అదే పని మీద హైదరాబాద్ వచ్చాను. అది కాకుండా ఇంకో చిన్న పని ఉంది. మీ ఆఫీస్ దగ్గరలోనే ఉన్నాను, కూర్చొని మాట్లాడదామా? ఉద్యోగం ఊరిలేదని తెలియక వచ్చేసినట్టున్నాడు. అంటే ఇవాళ చిన్న పని పడి ఆఫీస్ లీవ్ పెట్టి బయటకు వచ్చా. నువ్వు ఫ్రీ అవగానే ఫోన్ చేయవా? బయట ఎక్కడైనా కలుద్దాం. మళ్ళీ తర్వాత పొద్దున్నే కలిసి ఉంటే బాగుండని ఫీల్ అవుతావేమో, ఒకసారి ఆలోచించు. అంత సీన్ లేదు బాబా. అంటే అలాగేమనుకోను బాబా, నువ్వు ఫ్రీ అవగానే ఫోన్ చేయి. సరే అయితే మరి ఓకే. రేయ్ ముందు డబ్బులు తీసుకెళ్లి ఆ వడ్డీ రాజు గడికి ఇచ్చే, ఓ తలన పొదిలిపోద్ది. హలో, వై ద హెల్ యు డిడ్ంట్ షేవ్? కమ్ టు మై క్యాబిన్. ఏంట్రా? మా బాస్ గడు లోపల నాకు షేవింగ్ చేస్తారంట, వెళ్ళొస్తా. రేయ్. థ్యాంక్స్ రా. ఆ వడ్డీ రాజు గడి దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు మాత్రం ఫోన్ చేయకే ప్లీజ్. రే ఎప్పటికీ మర్చిపోనురా. ఈ ఫ్రెండ్షిప్ మనీ అనేవి మంచినీళ్లు మంచి నూనె లాంటివిరా. ఆ 2 మంచివే, కానీ ఆ రెండింటిని కలపకూడదు. కలిపినా కలవ్వు. అదేంటోరా, నువ్వు డబ్బులు ఇచ్చిన దగ్గర నుంచి ఏం చెప్పినా వినపద్దు అవుతుంది. చైతి పంజుడు. హలో సంజు, నేను చైన్ పోయిందా? చిన్నపిల్లవా నువ్వు? చైన్ జాగ్రత్త చూసుకోవడం తెలీదు? ఇంత వయసు వచ్చింది. నాకేం తెలుసు సంజు. అవునమ్మో, నీకేం తెలీదు. నీ చైన్ జాగ్రత్త చూసుకోవడం తెలీదు. నీ ఫోన్ తెచ్చుకోవడం తెలీదు. నీకు ఫోన్ చేస్తే మీ నాన్న ఎత్తి తిడుతున్నాడు. నేనేం చేయగలను సంజు? సర్లే పర్లేదు, నేను ఈ డబ్బులు తీసుకెళ్లి వడ్డీ రాజాకి ఇచ్చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? బస్ స్టాప్ దగ్గర ఒక టెలిఫోన్ బూత్ నుంచి. సర్లే, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే బాయ్.
కదా చలో హమేషా యాదో నీ నీడ మీద కూడా నువ్వు కాస్త కన్నైరో పక్కోడు దాడి చేస్తే వాడి దాట తీసైరో వేటాడకుంటే సింహమైన చిట్టి అరుగేరో ఆటాడి చూడాలి నీ జిందగీలో ఎగేరో. నూరేళ్ళు అదో యుద్ధమని తూటాలా నిన్నే మార్చుకొని వెంటాడు సైనికుడై ఈ క్షణం కన్నుల్లో కలే పుంచుకొని గుండెల్లో భయం దేనికని సాధించే సత్తాయే సంధించు సోదరా జగదేక వీరుడైన వాడు సాటి మనిషేను తెగువంటూ లేకపోతే లైఫ్ మ్యాటరే జీరో మోసాల పేసు మీద పేరు రాసి ఉండదును ప్రేరంటూ పాడాలి ముంచేసి పోయేలో పేరో తలే దించుకొని భయం పెంచుకొని భరించాలి బ్రతుకనే మాట వదిలేరో కసే పెంచుకొని తెగించేసి పని ముగించాలి కదా చలో హమేషా యారో. హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? ఏం కావాలి సార్? ఏమిస్తావేంటి? ఎక్స్క్యూజ్ మీ. Shut it! Stupid! Hello, who are you? Who are you, man? Security! Security! Call the security, I say! మనీ కావాలి. 1 minute. మనీ కావాలి. నా మనీ కూడా పర్స్ లోనే ఉంది సార్. మనీ కూడా కావాలి. మనీ క్లాస్ లో ఉన్నారు సార్. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈస్ ద డిసిప్లిన్ ఆఫ్ ప్లానింగ్, ఎగ్జిక్యూటింగ్, కంట్రోలింగ్ అండ్ క్లోజింగ్ ద వర్క్ ఆఫ్ ఎ టీమ్ టు అచీవ్ స్పెసిఫిక్ గోల్స్ అండ్ మీట్ ద సక్సెస్ క్రైటీరియా, ఇజంట్ ఇట్? గుడ్ మార్నింగ్. అన్నా ఆల్రెడీ సంచుగడికి డబ్బులు ఇచ్చి మీ దగ్గరికి పంపించానన్నా. అడిగి ఫోన్ చేయి. అన్నా ఆడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా. మాట్లాడుతున్నారా బే? లేదన్నా. నేను డబ్బులు ఇచ్చి మీకు అడుక్కోవాలనా? ఆడికి ఫోన్ చేస్తానే మొత్తాడు కనబడతాను మీకు. డబ్బులు ఇచ్చి పంపించానన్నా. ఈ పిట్ట కదలని పోయి పిల్లలతో చెప్పు, నాకు కాదు. అన్నా నిజంగా డబ్బులు ఇచ్చి పంపించానన్నా, నన్ను నమ్మండి అన్నా. గంటలో నాకు ఫోన్ చేయాలా, సాయంత్రం కల్లా అస్సలు సెట్ అవ్వాలి. లేకపోతే సాయంత్రం కల్లా ఏదో రకంగా మీ దగ్గరికి పంపుతానన్నా. ప్లీజ్ అన్నా మీరు వెళ్ళండి అన్నా, అవతల ఉద్యోగం పోద్దన్నా. నీ ఉద్యోగం పోతే ఆడిపోతాడు.
అన్నా విన్నావో సరే చెప్పమని అంటారు నువ్వే లోకుమని తప్పేదో గొప్పేదో నువ్వు ముందే తెలుసుకో కొట్టాలను కొడే పాడివని ముందే నువ్వు కొట్టే చూడమని కొంచున్నా ఉంటే నీ వల్లే కాల్చరో అలా నిజాలు చూపమంటే నవ్వదయ్యారు నీ చెయ్యి గాలి పోక ముందే చేవ చూపైరో మేఘాని దాటు వేగ వల్లే దౌడు తీసైరో రిస్క్ అంటూ చేస్తేనే ఏ ఓటమైనా గెలిపేరో ఏమయ్యా పోలీస్ స్టేషన్ లోపలికి ఎలా వెళ్ళాలి? ఇది తీసుకుని అనేసి వాళ్ళే తీసుకెళ్లిపోతారు. అటు నుంచి వెళ్ళండి సార్. ఏంటయ్యా మాదాపూర్ అని రాయకుండా మందాపూర్ అని రాసావు? మందేసి రాస్తావా ఏంటి? చిన్నప్పుడు ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఏమొత్తది? 0 వస్తుంది. అందుకే సున్నాలు వేసి బతుకుతున్నావు. అని వేసేయాలంట. తీసుకుని నిన్నేస్తే దరిద్రం వదిలిపోద్ది. సున్నం పెడత మొహం నువ్వు. అవును పెద్ద మహేష్ బాబు మరి. పోరా సార్. డైనోసార్ భవానీ కాఫీ నేను కంప్లైంట్ ఇవ్వాలి. వద్దు సార్, పారి పిల్లలు ఉండండి. పని మానేసి పడుకున్నాను కంప్లైంట్ ఇస్తే నా ఉద్యోగం పోతుంది. అయ్యో లేదు సార్, మీ మీద కాదు, నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు, వాళ్ళ మీద ఇవ్వాలి. ఓ ఆ కంప్లైంటా? నీ పేరేంటి? శ్రీనివాసులు గారు. శ్రీనివాస్ గారా? గారేంటి? చిన్నప్పుడు శ్రీనివాస్ అంటారు, పెద్దయ్యాక రెస్పెక్ట్ ఉండాలిగా, అందుకే గారు. ఆధార్ కార్డ్ జెరాక్స్, నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ అమ్మాయి ఫోటో ఒకటి ఇచ్చాలండి. నేను రేషన్ కార్డు అప్లై చేయడానికి రాలేదు. తెలుసు, అడ్రస్ కోసం ఆధార్ కార్డు, మీ అమ్మాయిని గుర్తుపడడం కోసం ఫోటో. ఇంతకీ ఎస్ఐ గారు ఎక్కడ? లోపల సెల్లో ఉన్నారు. కోటింగ్ ఇస్తున్నారా? లేదు, బయట పెయింటింగ్ వేస్తున్నారు. ఓ అయితే ఆయనకే ఇస్తా. సార్ ఇక్కడే ఇవ్వాలి సార్. సార్ సార్ ఆగండి సార్. సార్ సార్ 1 మూమెంట్. ఈ ఫోటోలు కూడా ఏంటి? సెల్ఫీ. చెప్పండి. పద్మావతి. సార్ మేడం గారు లేరా? ఏ మేడం? అదే సార్ పద్మావతి మేడం. నేనే పద్మావతి. చెప్పండి ఏంటి విషయం? మీకు కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాను. చెవులో సార్. ఇది సీక్రెట్ కాదు, గట్టిగా చెప్పొచ్చు, చెప్పండి. పెన్న చెవులో ఉంది సార్. నువ్వేంటారు నవ్వుతున్నావు? ఓవర్ యాక్టింగ్ చేయకు. కంప్లైంట్ ఏంటి? మా అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్లారు సార్. కిడ్నాపా? అమ్మాయి పేరు? అమూల్య. చూడ్డానికి అమ్మాయి ఎలా ఉంటది? అందంగా మహాలక్ష్మిలా ఉంటది సార్. కన్ఫామ్ గా కిడ్నాపే.
అడ్రస్ చెప్పండి. మన స్టేషన్ నుంచి లెఫ్ట్ కి వెళ్తే అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది సార్. జాగ్రత్త, పైనుంచి బొండం పడితే నెత్తి పగులుతుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఫోన్ బూత్ ఉండి ఆ గోడ మీద పచ్చి బూతులు ఉంటాయి, పట్టించుకోకండి. దాని నుంచి ఎడమవైపు 7వ అపార్ట్మెంట్ లో 8వ ఫ్లోర్ లో 9వ ఫ్లాట్ నాది సార్. అక్కడ ఉంటుంది సార్ బోర్డు, తాళాబత్తులు శ్రీనివాసులు గారు అని. నన్ను పిజ్జా డెలివరీ చేయమంటారా? పోస్టల్ అడ్రస్ చెప్పండి. 19/199/1 మాదాపూర్, హైదరాబాద్. ఓకే. మీకు ఎవరి మీద డౌట్ ఉందా? డౌట్ ఏంటి సార్, క్లియర్ గా తెలుసు. ఆ సంజు గడే. సంజు గడా? ఆడెవడు? సంజు గడ్ అని మా అమ్మాయి అంటబడుతూ ఉంటాడు. డీటెయిల్స్ రాసుకోండి. పేరు సంజయ్, ఫోన్ నంబర్ 9966655544. ఫ్యాన్సీ నంబరు. అమ్మాయి ఫోటో ఉందా? ఉంది సార్. వావ్. ఈ చిందులేంటి? సాయంత్రం 5:00 మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటది, వెళ్ళరండి. మా అమ్మాయి మా ఇంట్లో ఉంటాం కదా సార్. ముందాడిని పట్టుకుని తోలు తీసేయండి సార్. కంట్రోల్ చేసుకోలేక అడుగుతున్నాను, మీ ఆవిడ పేరేంటి సార్? పార్వతి. ఏం? మీ పెళ్లి శుభలేఖ మీద పద్మావతి వెడ్స్ పార్వతి అని చూసి జనమేమి తేడాగా అనుకోలేదా సార్? ఎందుకురా నవ్వుతున్నావు? నా ఫ్యామిలీ మ్యాటర్ నీకెందుకు? సారీ సార్. మీరు వెళ్ళండి. అర్థమైంది సార్. హలో, ఎక్కడున్నావు? వడ్డీ రాజాకి డబ్బులు ఇవ్వడానికి వెళ్తుంటే ఎవడో చెత్త నా కొడుకు దారిలో డబ్బులు కొట్టేశాడు. అవునా? సారీరా. ఏం కాదులే, నువ్వు ఇక్కడికి రా, ఏదోలా సెట్ చేద్దాం. అన్నా హలో. ఏయ్ పొరంబోక్, ఫోన్ చేస్తే ఎత్తావు? పెద్ద పుడింగ్ అనుకుంటున్నావురా నువ్వు? అన్నా, మణిగారి దగ్గర డబ్బులు తీసుకుని దగ్గరకు వస్తుంటే ఎవడో దారిలో డబ్బులు కొట్టేశాడన్నా. కొట్టేశారా? ఏయ్, ఈయనే ఓడి ఎదవైతే ఏ కథని చెప్తావురా? సంజు 1 పాయింట్. సాయంత్రం 5:00 అసలు వడ్డీ ఇవ్వాలి, లేకపోతే నువ్వు ఎక్కడుంటే అక్కడికి నేను వస్తాను. నేను వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? సంజు దీంట్లో సెకండ్ పాయింటే లేదు. ఇప్పుడు హే బ్రో, వాట్సాప్. వాట్ హ్యాపెండ్ రా? కరెక్ట్ టైం ఫోన్ చేసా బావా. 10,000 నాకే కావాలి. హలో హలో. 1 lakh? కెన్ ఐ ఆస్క్ మై డాడ్? క్వార్టర్ తీసుకుని రూమ్ కి వచ్చామా, డిస్కస్ చేద్దాం. బాగా టైట్ గా ఉంది బావా. నిన్నే భీమవరం కోడి పందాలు 2 లక్షలు తగిలేసాను బా. వచ్చే నెల పెళ్లిరా, నీకోసం ప్రాణం కావాలని ఇస్తా, డబ్బులు లేవు. నిన్నే మా డాలీకి స్కూటీ కొనిచ్చా బావా. గుళ్ళో ఉన్నా కాక, మళ్ళీ చేస్తాను బా. 100 నోటు చూసి వారం అయింది బావా. నేను రాపరా. హలో. ఎంత కావాలి? 1,00,000. మరి అంత తక్కువ? అవసరం అంతే ఉంది. కిడ్నాప్ చేసి అంత తక్కువ డిమాండ్ చేస్తున్నావా? హలో హలో, ఎవరు మాడిది? ఏయ్, మాదాపూర్ ఎస్ఐ. సార్ సార్, సారీ సార్, లాస్ట్ నెంబర్స్ చూసి మా ఫ్రెండ్ అనుకున్నాను. మీ పేరేంటి సార్? నా పేరెందుకమ్మా, సార్ అని పిలు. ఓకే సార్. అమూల్య ఎక్కడ? సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఏయ్, తెలుగులోనే మాట్లాడుతున్నాను కదరా. నువ్వు కిడ్నాప్ చేసిన అమూల్య ఎక్కడా? సార్ తన ఫియాన్సీ సార్, మేము పెళ్లి చేసుకోబోతున్నాం. నేనెందుకు సార్ కిడ్నాప్ చేస్తాను? అదంతా నాకు తెలియదు. నాకు కంప్లైంట్ వచ్చింది. సాయంత్రం 5:00 మీరిద్దరు నా స్టేషన్ ముందు ఉండాలి, అర్థమైందా? ఎవరు సార్ మీకు కంప్లైంట్ ఇచ్చారు? ఏయ్, నన్నే ఎంక్వైరీ చేస్తున్నావా? ఓకే సార్. నా దగ్గర డబ్బులు ఉన్నాయిరా, నువ్వు దాన్ని తీసుకొచ్చాయి. అది డబ్బులకి రానట్టుందిరా. ఊగిడితే ఎనీ గర్ల్ ఫాలింగ్ రా. పొగిడితే పడుతుంటావా? హాల్ అవుట్ పెడితే పడని దోమలు ఉంటాయేమో గానీ
పోగిడితే పడని అమ్మాయి ఉండదురా. సరేరా ట్రై చేస్తాను. మాదాపూర్ కాఫీ షాప్ దగ్గర ఉన్నా, వచ్చేసి ఓకేరా. కమ్. ఏది చెప్పిందా? షాప్ కట్టేసి ఎక్కడికి వెళ్ళాడు? బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ కూపన్ ఉందా? లేదండి, రేపు వస్తుంది. రేపు వస్తుందా? మరి ఈ రోజు ఏం చేద్దామని పెట్టావు షాపు? ఓ ఫోన్ చేసుకుంటా. మాస్టారు వాని కాఫీ. కూర్చోండి. హలో పద్మావతి గారు, నేనండి శ్రీనివాసులు గారిని. ఏ శ్రీనివాసు? అవసరాలు శ్రీనివాసా? అవసరంలో ఉన్న శ్రీనివాసులు గారిని. పొద్దుట మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పానే ఆ శ్రీనివాసుని. ఓ మీరా, చెప్పండి. కేసు ఎంత వరకు వచ్చింది? ఆ కిడ్నాప్ చేసిన పట్టుకున్నారా లేదా? ఆ కుర్రోడ్తో మాట్లాడాను. అతనేంటి అమ్మాయి నా ఫియాన్సీ, పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాడు. చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నాడు. అసలు కిడ్నాప్ కేసేనా ఇది? ఇదిగో చూడు పద్మావతి, నేను చెప్పినట్టు చెయ్యి. 10 లక్షల క్యాష్, 100 కాసుల బంగారంతో నా కూతుర్ని ఎత్తుకెళ్లిపోయాడని కేసు పెట్టు. వాడికి బెయిల్ అనేదే రాకుండా మోకాళ్ళు ఎరగొట్టి సెల్లాక్కుని సెల్లో దోసాయి. ఇది కూడా తెలియదు. ఏం పోలీసు అయ్యా నువ్వు? నాన్న శ్రీనివాసులు గారు, ఏంటి? మీరు ఒక పని చేయండి. అక్కడి నుంచి స్ట్రైట్ గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ ని క్యాపిటల్స్ లోనే ఫిల్అప్ చేయండి. తర్వాత ట్రైనింగ్ కి పిలుస్తారు. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారు. ఆ పోస్టింగ్ వచ్చిన తర్వాత మీకు ఎలా కావాలంటే అలా వాడిని పట్టుకోండి. పెద్ద పిస్తాలో చెప్తున్నారు ఎలా పట్టుకోవాలి. చూడు శ్రీనివాసులు, ఫ్లూట్ జింక ముందు ఓదు, పద్మావతి ముందు కాదు. ఏమయ్యా, ఫ్లూట్ ఎక్కడ దొరుకుద్ది? తెలీదండి. ఎందుకు? జంక ముందు ఊదుకోవడానికి. కార్ కు మ్యాచింగ్ నా షర్ట్ వేసుకెళ్ళావు. డూడ్, ఏడున్నావు బే? ఐ ట్రాఫిక్ డూడ్. ఆపరే, నువ్వు నీ బట్లర్ ఇంగ్లీషు. ముందెవరైనా పేరుందా ఏంటి? ఐ కాల్, అండర్స్టాండ్. త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. డూడ్, ఐ కాల్, ఓకే? నేను చెప్పింది విను. It has been get up. బ్యూటిఫుల్. ఓర్ మై గాడ్. చూడు 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 చూడు. ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ కి కాల్ చేయాలి. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా?
ఫోన్ ఏంటి మీరు అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. కాబట్టి ఒకసారి అడిగి చూడండి. హలో సంజు, నేను అమ్ముని. అమ్మో సారీరా, ఇందాక నేను చూశాను కానీ పక్కనే వడ్డీరాజా వచ్చాడు. ఏం చేయాలో తెలియక. ఏం కాదు సంజు, నువ్వు ధైర్యంగా ఉండు. ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి టఫ్ డేస్ ఉంటాయి. అక్కడ మీ నాన్న నేను కిడ్నాప్ చేసిన పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఒక పక్క వడ్డీరాజా, ఇంకో పక్క పోలీసులు నోటుకొచ్చినట్టు మాడుతున్నారు. అంత నా బ్యాడ్ టైం. నేను నీతో ఉన్నంత వరకు నీకేం అవ్వదు. అమ్మో, నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్ ప్రియాంక ఇంట్లో ఉండరా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. సరే, నువ్వు రిలాక్స్డ్ గా ఉండు, అన్నీ అవే సెట్ అయిపోతాయి. సరేరా. థ్యాంక్ యూ. Hey, it's okay. I'm Manik. You? అమూల్య. Oh, you face beautiful. థ్యాంక్ యూ. మీ నాన్న మిమ్మల్ని ఆర్డర్ ఇచ్చి చేయించారా? ఐ హ్యావ్ టు గో. అమూల్య, 1 కాఫీ కప్. సారీ, ఐఎమ్ ఎంగేజ్డ్. ఓ, బిజీయా? నో, ఐఎమ్ కమిటెడ్. నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నాను. వీడొకడు గోల్ కీపర్ ఉన్నాడని గోలేయటం మానేస్తావా ఏంటి? అమూల్య, రైనుబోల కొత్త రంగు పుట్టినట్టుగా, ఈ రోమియోకి జూలియట్టు దొరికినట్టుగా, మిస్ యూనివర్స్ లా మిడ్ నైట్ మూనులా ఇంత అందమంటే అమూల్య. బటర్ఫ్లై కి చూడిదారు చుట్టినట్టుగా, ఆ మడోనాకి మంత్రమేసి మార్చినట్టుగా, అంజలిన చెల్లెలా పారడైస్ మల్లెలా ఇంత అందమంటే అమూల్య. టైటానిక్ మూవీ ఇండియాలో తీసి ఉంటే హీరోయిన్ నువ్వే, నీ ఫిగర్ చూడకుండా వెళ్తే కళ్ళే కావే. డే డ్రీములా జాములా 24 ఫ్రేములా నీ బాడీ కుంది ఫార్ములా. రైనుబోల కొత్త రంగు పుట్టినట్టుగా, ఈ రోమియోకి జూలియట్టు దొరికినట్టుగా, మిస్ యూనివర్స్ లా మిడ్ నైట్ మూనులా ఎంత అందమంటే అమూల్య. పర్లే, వెయిట్ చేద్దాం.
భయ్యా చెప్పండి సార్ ఏం కావాలి? మ్యాంగో, మోసంబి, బనానా, గ్రేప్, స్ట్రాబెరీ, యాపిల్, పైనాపిల్, వాటర్ మెలన్. వాటర్ కావాలి. వాటర్ ఎందుకు సార్? జ్యూస్ తీసుకోండి సార్, ఫ్రెష్ జ్యూస్ సార్, తీసుకోండి సార్. ఏమి ఇమ్మంటారు సార్? చెప్పా సంజు ఎక్కడా? ఇక్కడే మాదాపూర్లో. అర్రే నేను మాదాపూర్లోనే ఉన్నాను. ఎక్కడా? ఇక్కడ జ్యూస్ షాప్ ఉంది అక్కడ. అబ్బా భోజనం టైంలో జ్యూస్ ఏంటి బామ్మది? ఇక్కడ పక్కనే 7 బిర్యానీస్ ఉంది, వచ్చేయి ఫోన్ చేస్తూ మాట్లాడదాం. అది అది ఇది కాదు చూడు బామ్మది, ఆ రిలేషన్షిప్ బిట్వీన్ బావా అండ్ బామ్మది షుడ్ బి లైక్ చంద్రబాబు అండ్ బాలేబాబు, షుడ్ నాట్ బి లైక్. అర్థమైంది అనుకుంటాను, వచ్చేయి. సార్ 1 మినిట్. సంజు ఏం చెప్పమంటావు? ఆకలేదు బావా. నాకుందా ఏంటి? టైంకి తినకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇద్దరికో పలావ్ చెప్తానే. రాజుగారి కోడి పలావ్ 2, తలా 1 సరిపోద్ది కదా. ఓ బిల్లి చికెన్, ఓ చిల్లీ చికెన్, దాని బాబు చికెన్ కబాబ్. ఓకే సార్. ఓ అదేంటో ఆకలేసినప్పుడు నాలుక తడబడుతుంది సంజు, అలవాటు మార్చుకోవాలి. బాబు సార్, బిర్యానీలో ఉల్లిపాయలు ఎక్కువ. బిర్యానీలో ఉల్లిపాయలు ఎక్కువైనా, మంచం మీద మల్లెపూలు ఎక్కువైనా నాకు చిరాకు. ఓకే ఓకే సార్. ఏం లేదు సంజు, కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. పాత బిజినెస్ ఏమైంది? పక్కన పెట్టాను. అది కూడా బానే ఉందనుకో, కాకపోతే నష్టాలు ఎక్కువ. మన ఊరుల సంగతి నీకు తెలిసిందే కదా. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని సెటైర్లు ఎక్కువ వేస్తున్నాను. వాళ్ళ మొహం పగిలేలా ఉండాలంటే మన బిజినెస్ హిట్ అవ్వాలి. మన బిజినెస్ హిట్ అవ్వాలంటే నాకు అర్జెంట్ గా 1 లక్ష రూపాయలు కావాలి. 1 లక్ష రూపాయల? అంటే ఇప్పటికిప్పుడు చెప్తే నువ్వు ఇబ్బంది పడతావు. సాయంత్రం 5 వరకు టైం తీసుకోవే. ముందే చెప్పొచ్చు కదా బావా. పొద్దు నుంచి కలుద్దామంటే నువ్వు విన్నావా? అయినా నీకేంటి సంజు, బోల్డ్ అంత మంది ఫ్రెండ్స్. ఆ మణిగాడు ఉన్నాడు కదా, ఆయన అడగొచ్చు కదా. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు మాత్రం ఫోన్ చేయకే ప్లీజ్. అయినా నాకు అప్పులో ఏమొద్దులే, నాకు కట్నం డబ్బులు ఎలాగో ఉన్నాయి కదా, అందులోంచి కట్ చేసుకో. బిజినెస్ బాగుండాలి. బిజినెస్ బాగుంటేనే నేను బాగుంటాను. నేను బాగుంటేనే అక్క బాగుంటుంది. అక్క బాగుంటే నువ్వు బాగుంటావు. చికెన్ బాగుంది కదా సంజు, నువ్వు బాగుండాలి సంజు. తిను తిను. సార్ ఇంకేమన్నా చెప్పమంటారా? సర్దార్ గబ్బర్ సింగ్ కి 2 టికెట్లు చెప్పు. జోక్. ఒక పైనాపిల్ జ్యూస్. ఓకే సార్. బిల్ సార్. డిస్కౌంట్ ఏం లేదా? కళామందిర్లో ఉంది, ఇక్కడ లేదు. జోక్ సార్. మా బామ్మద్దుండగా నేను కడితే తను ఫీల్ అవుతాడు. ఏం సంజీవ్? సాయంత్రం నేను ఇద్దరిని కలవడానికి వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా? ఓ ఫ్రెండ్ వస్తాడు బావా, ఇక్కడ వచ్చేస్తా. ఓకే సంజు, 5 మాత్రం మర్చిపోకే. 5:30 ఊరికి బస్సు. రేపు సూపర్ ముహూర్తం అని సిద్ధాంతి గారు చెప్పారు. బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఓకే వస్తాను. గ్రైండర్. స్పీడ్కి పారిపోతే డోర్ ఇక్కడే ఉంది. సార్ బిల్ నేను కట్టేస్తా. దేవుడా, పాకెట్లో 1 రూపాయి ఉంది.
పారిపో. హలో రేమణి, నీ ఆఫీస్ దగ్గర 7 బిర్యానీస్లో ఉన్నాను రా బావా. ఒకసారి ఇట్రా రా, నీ కాల్ పట్టుకుంటారా ప్లీజ్ రా. డబ్బు కొట్టేసారా? నువ్వేమన్నా చిన్నపిల్లడువా? అడుగు డబ్బు కొట్టేస్తున్నా, నువ్వేం చేస్తున్నారా? ఎంత వయసు వచ్చింది, డబ్బు జాగ్రత్త పెట్టుకోవడం తెలీదా? నువ్వు వచ్చి డబ్బు తీసుకెళ్ళాక ఆ నా ఆఫీస్కి వచ్చి మా వాళ్ళ ముందు ఎంత అసహ్యంగా మాట్లాడాడో తెలుసా నీకు? నడి రోడ్డు మీద ఎర్రటి ఎండలో గుడ్డలోడ తీసి నుంచో పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? సంజు, నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టకపోతే మన ఇద్దరం ప్రాబ్లమ్స్ లో పడతాం. ఆడు డబ్బు ఇచ్చినప్పుడే చెప్పాడు నాది పూచి అని. ఒరే, ఒక ఫ్రెండ్ గా నీకు ఏం చేయాలో అన్ని నేను చేశాను. అదే ఫ్రెండ్ గా నువ్వు నన్ను ఏం చేస్తావనేది నీ ఇష్టం. వస్తా. ఒకసారి ఆగరా. ఏంటి? రాజుగారి కోడి పలావు, చికెన్ కబాబు, పైనాపిల్ జ్యూసా? ఏం జన్మరా నీది? సీటు కింద బాంబు పెట్టుకుని ఇవన్నీ ఎలా తినాలనిపించిందిరా? మా బావ వచ్చాడు రా. ఆడే ఇవన్నీ ఎలా బిల్లు కట్టాలో ఏం చేయాలో తెలియక అరగంట నుంచి ఇక్కడే కూర్చున్నాను రా బావా. ఒక్కసారి హెల్ప్ చేయరా ప్లీజ్ రా బావా. కార్ డిక్లైన్డ్. డిక్లైన్డా? ₹1 తక్కువైందండి. రే, ఆ వడ్డీ రాజుగడ ఎంత డేంజరో మన ఇద్దరం లైవ్ లో చూసాం. సాయంత్రం 5 అడిగి డబ్బులు ఇస్తేనే రూమ్కి రా, లేకపోతే రాకు. రే, ఫ్రెండ్స్ దగ్గర మనీ తీసుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటా మనీ ఇంపార్టెంటా? మనీ ఇంపార్టెంట్ అనుకో, ఫ్రెండ్షిప్ వదిలే. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అనుకో, మనీ ఇచ్చే. రే, ఖాతాలో రాసుకో. అన్న చాలా బ్యాలెన్స్ ఉందన్నా. అయ్యి కలిపిస్తాంలేవా? ఎక్కడ పెట్టాను? అన్నీ అట్లా కోకుంటుండు, దుర్గగిట్లా పెడుతుందా? నా నెంబర్ ఫోన్ చేయి. సరేనా. రింగ్ అవుతుందన్నా. ఇక్కడి నుంచి వస్తుంది. అయితే నీ ఫోన్ బటన్ లేరా? టచింగ్ స్క్రీన్ అన్నా. ఎంత? 10,000 అన్నా. 10,000? 10,000 అంట. బటన్ లేదా? పట్టుగా చేయి. నెంబర్ 9 9 9 8 8 6 6 3 3 3 4 4 3 2 2 1 1 1 చెయ్యి. చెయ్యి. నువ్వు ముయ్యి. హలో మనీక్, వడ్డీ రాజా. దొరికిపోయాను. అన్నా, అమ్మాయి వెనకాల తిరిగితే పెద్ద హీరో అనుకుంటున్నావురా? అమ్మాయి? ఆ అమ్మాయి నేను కిడ్నాప్ చేశాను. ఏ అమ్మాయి? చర్చి దగ్గర తిరిగావు కదా ఒక అమ్మాయి వెనక, దాన్ని. అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. మనీక్, 5 దాకా నీకు టైం. డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు.
ఈ అమ్మాయి చూస్తే ఫ్యామిలీ టైప్ లా ఉంది, నేను మాత్రం వేరే టైప్. 5 దాకే టైం, డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళి. ఏయ్, గంజా గింజా తాగేదని ఎక్స్ట్రాగా ఆలోచిస్తే మీ అన్నయ్యతో చెప్తాను. నా సంగతి నీకు బాగా తెలుసు మానేక్, జాగ్రత్తగా ఉండు. దేశంలో ఉన్న దరిద్రం మొత్తం నా మీదే ఫోకస్ పెట్టినట్టుంది. సాయంత్రం లోపల వడ్డీ రాజాకి డబ్బులు రిటర్న్ ఇవ్వాలి. నా ఫ్రెండ్ మణిగాడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అమ్ముని ఇంటికి తీసుకెళ్ళాలి. పోలీస్ స్టేషన్లో నా మీద ఉన్న కేసు తప్పని ప్రూవ్ చేయాలి. మా బావకి ₹1,00,000 కట్నం డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ సాయంత్రం 5 లోపల జరగాలి. ఎవరో పెద్ద మనిషి చెప్పినట్టు గుర్తు, డబ్బులతో సంతోషాన్ని కొనలేమని. కానీ ఈ క్షణం నాకు అనిపిస్తుంది కొనొచ్చేమో అని. న్యాయంగా కష్టపడే డబ్బులు సంపాదిద్దామని ఉద్యోగం అడిగితే ఎక్స్పీరియన్స్ లేదు అంటారు. కానీ ఉద్యోగం చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. అది ఎవరు అర్థం చేసుకోలేందుకు. ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా చేయగలిగిన 2 పనులు. ఒకటి అడుక్కోవడం, ఇంకోటి దొంగతనం చేయడం. అడుక్కోవడానికి మన అహం ఒప్పుకోదు. నువ్వేందిరా ఈఫిల్ టవర్లో ఉన్నావు? సెల్ఫీ, టాల్ సెల్ఫీ. ఈ ఏరియాలో ఏ కిడ్నాప్ జరిగినా మీలో ఒకటి హ్యాండ్ ఉంటుంది నాకు తెలుసు. చెప్పండి రేయ్, చెప్పండి, ఈ కిడ్నాప్ కి ఎవరు హెల్ప్ చేశారు? రేయ్, మీ 6గురిలో ఎవడో ఒకడు ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యా. ఎవడో ఒకడో తెలిసినప్పుడు మిగతా 5 ఎందుకు పిలిచారు? నువ్వు పూసుకో. చూడండి, నా సంగతి మీకు తెలియదు. తెలిసిన ఉంటే అన్న పిలిపోయింది, కనుక్కుందాం. కామెడియా? దబంగు 18 సార్లు చూశాను తెలుసా? నేను దూకుడు 28 సార్లు చూశాను. బ్లడ్ తెప్పిస్తా. అది తెప్పించేది ఏదో ఓ పాజిటివ్ బ్లడ్ తెప్పించండి. డాక్టర్ అసలు ఒంట్లో బ్లడ్ లేదు అంటున్నాడు. అసలు మీకు ఎలా కనిపిస్తున్నాను రా? కొంచెం పొట్టిగా కొంచెం బొద్దుగా కనిపిస్తారు సార్. ఐ లైక్ యూ. కమ్ డౌన్. ఇప్పుడు చెప్పు ఎలా కనిపిస్తున్నాను? అమ్మ తోడు ఇంకా గట్లనే కనిపిస్తారు సార్. ఇట్స్ ఓకే. మర్యాదగా అడుగుతున్నాను, ఎవరు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ ఎవరు మర్యాదగా చేశారు? చాలా వైలెంట్ గా చేస్తారు. చేసిన తర్వాత కిడ్నాపర్ మర్యాద ఇస్తారు. వావ్, జబర్దస్త్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాకు తెలీదు అనే సమాధానం వినపడకూడదు. ఎవరు కిడ్నాప్ చేశారు? ఐ డోంట్ నో సార్. ఎనకు తెలియదు సార్. ముజే నై మాలూమ్ సార్. ముజే నై మాలూమ్ యారో. నాకు గొంతుల్లో సార్. ఎంతకారం నేనేదో ఫ్రెండ్లీగా ఉందాం. అవును సార్, మనం అంతా ఫ్రెండ్సే. అవును సార్, అవును సార్, అవును సార్. ఇప్పుడు ఒక ప్రామిస్ చేసుకున్నామే. భారతదేశం నా మాతృభూమి. పోలీసు వాళ్ళందరూ దేవుళ్ళు. ఫస్ట్ టైం కాబట్టి చేతిలో దిగింది. నెక్స్ట్ టైం రిపీట్ అయితే నవరంధ్రాల్లో దిగుద్ది. అర్థమైందా? రేయ్, వీళ్ళందరిని తీసుకెళ్లి సెల్లో దోసేయండి. సెల్లో మీరు ఉన్నారుగా. వావ్, అయితే బాత్రూమ్ లో దోసేయండి. వెళ్లే ముందు సెల్ఫీ, సాడ్ సెల్ఫీ. ఓకే, టేకెన్. రేయ్, వీళ్ళందరిని తీసుకెళ్లి తొక్కేయండి.
హలో, మా అమ్మాయి ఏమైంది సార్? కిడ్నాప్ అయింది. ఆ పని మీద ఉన్నాం. అప్పటి వరకు నేనేం చేయాలి సార్? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉంది. ఐస్ వాటర్ ఉందా? కర్చీఫ్ని తీసుకుని ఐస్ వాటర్ లో బాగా తడిపేసి మీదేసి పడుకోండి. ఫోన్ పెట్టేయండి. తడిగుడ్డేసుకోవాలో పొడిగుడ్డేసుకోవాలో ఇటు చెప్పాలి కావాలి నాకు. ఈ సాఫ్ట్వేర్ గాళ్ళు ఎంత సంపాదిస్తారో తెలియదురా భయ్. ఎప్పుడు చూడు కార్డులు పట్టుకొని తిరుగుతారు. రూపాయి లేదు. అయినా కొట్టేసినప్పుడు చూడవరా భయ్. కొట్టేసేటప్పుడు సార్ మీ పర్సులో డబ్బులున్నాయా, ఏటీఎంలు ఉన్నాయని అడుగుతారా? ఇన్ని తెలివితేటలు ఉన్నబట్టే మొన్న పోలీసు వాడికి దొరికిపోయావు. నేను దొరకడేంద్రా భయ్, ఆడే పట్టిండు. రోల్డ్ గోల్డ్ చీ. దీని మ్యాటర్ ఏంద్రా? మా డార్లింగ్ సరోజ్ ఉంది, వాళ్ళ ఆయన్ని బస్ స్టాప్ కాడ డ్రాప్ చేద్దామని వెళ్తున్నా. దారి మధ్యలో పాకలుగాడు పైసలు తీసి లెక్క పెడుతున్నా. లక్కీగా వానికి ఫోన్ వచ్చింది. వాడు ఫోన్ ఎత్తిడు, నేను పైసలు ఎత్తేసిన. పోరగాడు మస్తు చెక్ చేసిండు. మధ్యలో నువ్వు వచ్చినావు. అయినా నువ్వు గాడేం చేస్తున్నావురా? అంకుల్ నిన్ను పిలిచిండు, ఆంటీ నన్ను రమ్మంది. దారిలో పోతున్నా, రోడ్డు మీద మీరు కింద పని పడుతుంది. నువ్వు ఉంటే డబుల్ మ్యాటరే కదరా భయ్. అందుకే ఆటో అని ఫోన్ కొట్టినా, నేను వచ్చినా. ఎంతకాలం రా చిల్లర జీవితాలు? చిల్లరేడుందిరా భయ్, అన్ని నోట్లే కదా. మరి ఏం చేద్దాం? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. హలో, నేనే నందమూరి బాలకృష్ణ కాదు, పోసాన బాలకృష్ణ. ఏంటి ఏమైంది? ఏ హాస్పిటల్? అవునా? రే బండి తీరా. తమ్ముడు ఏమైందిరా? అన్న, రోడ్ దాటుతుంటే ఆటో వచ్చి గుద్దపోయింది. టైంకి ఇతనే వచ్చి సేవ్ చేశాడు. తనే లేకపోతే ఇప్పుడు నువ్వు వచ్చి తమ్ముడు అని పిలిచినా నాకు వినిపించేది కాదన్నయ్య. తమ్ముడు ఇప్పుడు వినిపిస్తుందన్నయ్య, అప్పుడు వినిపించేది కాదు. నీ పేరేంటి? సంజయ్ సార్. సంజయ్, నీకు నా తమ్ముడు ఎప్పుడు పుట్టాడో తెలుసా? ఓ మై బ్రదర్. తెలియదని చెప్పు. తెలియదు సార్. తెలియదు కదా. నేను నా కొడుకుని కనేటప్పుడు మా అమ్మ నాన్న వీడిని కన్నారు. అందుకే వీడిని నా తమ్ముడి కంటే నా కొడుకుగా ఎక్కువ పెంచాను. వీడు బట్ట అంటే బట్ట, ఫుడ్ అంటే ఫుడ్, కాఫీ అంటే కాఫీ, టీ అంటే టీ, పాట అంటే పాట. ఏది కావాలంటే అది ఇచ్చేవాడికి. ఎన్నో పాటలు పాడేవాడిని తమ్ముడు కోసం. నేను ఏ రోజు పాట పాడనో ఆ రోజు వాడు నిద్రపోయేవాడు కాదు సంజయ్. ఎందుకో వీడికి నా పాట అంటే అంత పిచ్చి. పిచ్చి పాటలు అంటే పిచ్చి రాదా? ఏ నాన్న మూలుగుతున్నావు? నొప్పిగా ఉందా? అవునన్నయ్య. నేను పాట పాడతానన్నా, నొప్పి తగ్గిపోతుంది కదా. పాడుతా తీయగా చల్లగా పసి పాపలా తల్లిగా, బంగారు తల్లిగా పాడుతా తీయగా. ఆటో నెంబర్ చూసినావా? చూశాను సార్. చెప్పు నెంబర్ చెప్పు. టిఎస్ 07 CU 5305. రేయ్, పద్మావతికి ఫోన్ చేయి. పద్మావతి 10,000 అడుగుతుందా? తక్కువ సెట్ చేస్తా, 5,000 వస్తుంది. అరే నేను అడిగింది ఎస్ఐ పద్మావతిని రా. ఎస్ఐ పొద్దున తమ్ముడు, ఎస్ఐ పద్మావతి. హలో హలో, బాలకృష్ణ మాట్లాడుతున్నాడ. హలో పద్దు. ఈడొకడు వెళ్ళాలని పిలిచినట్టు పిలుస్తాడు. అన్నా చెప్పన్నా. ఇక్కడ నా తమ్ముడు ఎవడో ఆటో వాడు గుద్ది పారిపోయాడు. అరగంటలో నా ముందు ఆటో డ్రైవర్, ఆటో ఓనర్ ఉండాలి. నంబర్ తెలుసా? నెంబరా? ఒక నిమిషం లైన్ లో ఉండు. అరే నెంబర్ చెప్పరా. హలో చెప్పు. టిఎస్ 07530305. పద్మావతి, ఇంకేం విషయాలు? అంతా బాగానా? కొత్తిమీర ఫోన్ పెట్టు. తమ్ముడు సార్, నువ్వేం చేస్తుంటావు? జాబ్ సర్చ్ లో ఉన్నాను సార్. ఏం చదువుకున్నావు? బీటెక్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటరా సైన్సా? కంప్యూటరు సైన్స్ రెండు కలిసే. ఆసం ఆసం. ఇంకేంటి తమ్ముడు? ఇదిగో తమ్ముడు, ఇదిగో నా విజిటింగ్ కార్డు తీసుకో. మనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మనకంటే మనకు కాదు, మా ఆవిడకి. ఇది తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళు, నీకు ఉద్యోగం వచ్చింది. ఈ కంపెనీకి ఆల్రెడీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. ఎక్స్పీరియన్స్ లేదని జాబ్ ఇవ్వనన్నారు. ఎవడేముంది నీకు? తమ్ముడు, కంప్యూటర్ లో నువ్వే చదువుకున్నావు సార్. అంటే C++, జావా, ఒరికిల్, .NET.
బేసిక్లీ కంప్యూటర్లోని కోర్సెస్ అన్నీ తెలుసు సార్. సీడీ చేయటం వచ్చా? సార్ సీడీ చేయటం వచ్చా? డివిడీ చేయడం కూడా వచ్చు సార్. సీడీ చేయటం వచ్చా? వచ్చు సార్. ఆసం ఆసం. ఇంతకంటే ఎక్స్పీరియన్స్ ఎవడు కావాలయ్యా? నా కంపెనీలో నీకు గ్యారంటీగా ఉద్యోగం ఇస్తున్నా, నేను హామీ ఇస్తున్నా. మీరేమనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్పు తమ్ముడు. పేషెంట్ తాలూకు ఎవరున్నారు? గర్ల్ వాయిస్. వాళ్ళ అన్నున్నాడు. అయితే పిలవండి. నేనే. డాక్టర్ గారు పిలుస్తున్నారు, రండి. సార్ వస్తున్నారని చెప్పు. సారా? ఇక్కడ సార్ ఎవరు? మనమే వస్తున్నామని చెప్పు. టూ మచ్ డూయింగ్ అన్నయ్య, టూ మచ్. తమ్ముడు చూసుకో, వెళ్ళొస్తా. సార్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఆటో గురించి కనుక్కున్నాను సార్. డ్రైవర్ మా ఏరియా వాడే. ఆ డ్రైవర్ నాకు బాగా తెలిసినోడే సార్. కారు తీసేయండి సార్. ఏం చూస్తున్నావు? జిప్పు. భయ్యా టైం ఎంతైంది? 5 అయింది. ఎగ్జాక్ట్ ఎంతైంది? 4:58. 4:58. ఇంకా 2 minutes ఉంది. సంజు 1 పాయింట్. సాయంత్రం 5 అసలు వడ్డీ ఇవ్వాలి. మానే 5 దాకా సాయంత్రం 5 డబ్బులు ఇస్తేనే రూమ్ రా, లేకపోతే రాకు. సాయంత్రం 5 మీరిద్దరు నా స్టేషన్ ముందు ఉండాలి. నాకు అర్జెంట్గా 1 లక్ష రూపాయలు కావాలి. అక్క బాగుంటే నువ్వు బాగుంటావు. 5 మాత్రం మర్చిపోకే. నువ్వు బాగుంటావు సంజయ్. 5 దాకా టైం. సంజు దీంట్లో సెకండ్ పాయింట్ లేదు. మీ ఫ్రెండ్ ప్రియాంక ఇంట్లో ఉంటారు. సార్ ఏమైంది? అది 5 గంటలకే నేను నువ్వు ఆపు, నువ్వు చెప్పు. రోడ్డు క్రాస్ చేస్తుంటే ఆటో వచ్చి గుద్దిపోయింది. అరే ఇతనే నన్ను సేవ్ చేశాడు. 6 సెల్ఫీ. ఓకే. నీ పేరేంటన్నావు? అది నా పేరు. 1 minute. హలో నాన్న శ్రీనివాసులు. చెప్పండి. నేను అదే పనిలో ఉన్నానమ్మా. ఏం లాభం? మీ అమూల్యను మీకు అప్పగించే బాధ్యత నాది, సరేనా? ప్లీజ్ ఫోన్ పెట్టేయండి. పెట్టగా అలా పట్టు కూర్చుంటావా? వీడి కూతుర్ని ఎవడో కిడ్నాప్ చేశాడంట. వాడు నాకు రంకుమూడు రామస్వామిలా తగులుకున్నాడు. అవును, ప్రతి కంప్లైంట్ కి నా నంబర్ ఇచ్చేస్తున్నారంటారు మీరు. నేను కాదు సార్. మేం కాదు సార్. మిమ్మల్ని అడగల, కొత్తిమీర. నీ పేరేంటన్నావు? అది పద్దు వచ్చావా? వీడు అరుస్తాడు ఇప్పుడు. ఆటో ఓనర్ వచ్చాడా? ఎవడాడు? వడ్డీ రాజా. వడ్డీ రాజా? 5 దాకా నీకు టైం. వడ్డీ రాజా? నా సంగతి నీకు బాగా తెలుసు మానేక్. అదే కాల్మనీ రాకెట్టు రాజా. కాల్మనీ రాకెట్టు. అమ్మా, కాల్మనీ అంటే వడ్డీ లాగేసుకోవటం, పొలాలు లాగేసుకోవటం, ఇళ్ల పేపర్ లాగేసుకోవటం, లేడీస్ లాగేసుకోవటం. అరే విజయవాడను మళ్ళీ పెద్దవాడు చేశారు కదరా. తమ్ముడు సార్, వాడిని నువ్వే డీల్ చేయాలి. వెళ్దాం పద. సార్ నేను ఎందుకండి సార్, మీరే. తమ్ముడు, నా సంగతి నీకు తెలియదు. వాడు నా తమ్ముడిని ఆటోతో గుద్దాడు. అసలే నేను టెన్షన్ తో ఉన్నాను. అనవసరంగా మర్డర్ చేస్తాను. మర్డర్ వేస్ట్ చేయొద్దు. నన్ను నేను కంట్రోల్లో ఉండటానికే నేను తీసుకెళ్తున్నాను. సార్ అది కాదు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. నేను నీకు జాబ్ ఇచ్చా అడగకుండానే. నేను అడుగుతున్నాను, రావాలి, తప్పదు. కమాన్. MOR more
TU2 మోర్ టు ARY మోర్ టు RE. మోర్ టు ఆరి కాదండి, మార్చురీ సవాల్ గది. తెలుసండి. వడ్డీ రాజు గారు ఎక్కడ? సార్ వడ్డీ రాజా సార్. ఏమైంది వీడికి? యాక్సిడెంట్ లో పోయాడు. వీడిని నేనే చంపేద్దాం అనుకున్నాను. నా కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఓ మనిషిని కూడా పట్టుకొచ్చాను. ఏ తమ్ముడు? ఒరే వడ్డీ రాజు, నా పర్మిషన్ లేకుండా ఎలా చచ్చిపోయావురా? నేను కదా నిన్ను చంపాలి, నా కత్తితో కదా నువ్వు పోవాలి. గాడ్ మస్ట్ బి క్రేజీ. ముందు తుడుచుకుంటా. అవును, మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారా? నీ దగ్గర తీసుకున్న పైసలు ఇచ్చేసినాక చేసుకుంటామన్నా. అంతే అన్నా. సంజు, మాణిక్, గౌతమ్ ఇంకెవర్రా? ఈ రోజు లైట్ హౌస్ గడియాలన్న పైసలు. లైట్ హౌస్ ఎంతకాలం రా చిల్లర జీవితాలు? చిల్లరేడుందిరా బాయ్, అన్ని నోట్లే కదా. మరి ఏం చేద్దాం? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. లైట్ హౌస్ వడ్డీ రాజా. అన్నా డబ్బు రెడీ అన్నా. నీ అడ్డాకి రానా? రండి అన్నా, ఈయనే ఉంటా. బండిదిరా. సరే అన్న. నేనే తీసుకురా. ప్లాన్ గుర్తుందిగా? మైండ్ లో ఫిక్స్ అయిందిరా బాయ్. వడ్డీ రాజు వస్తున్నావు, నువ్వు పోరా. టైం బాగుండి కరెక్ట్ టైంకి ఇచ్చిన లైట్ హౌస్ ఈసారి కూడా కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఇవ్వకపోతే నా గురించి నీకు బాగా తెలుసు లైట్ హౌస్. రెండు కావాలి. పరిగెత్తు. డబ్బులు తీసుకుని వెళ్తున్నాను. డబ్బులనా పట్టుకున్నావని వాటి వద్దకన్నా ప్లీజ్ అలా వాటి పట్టుకో. డబ్బులనా అవి మన డబ్బులనా. దూకులో మైపోమన్నా నువ్వు. దూకు అన్నా. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. వడ్డీ రాజాకు నేను పైసలు ఇస్తుంటాను. ఖాళీగాడు కారు కొట్టేసి పారిపోతాడు. వడ్డీ రాజా వెనక్కి తిరిగి చూసే లోపు నువ్వు వాడి దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి పారిపోతావు. అర్థమైందా? అర్థమైందా? ఏం అర్థమైంది? నేను కారు కొట్టేస్తాను, ఈ డబ్బులు కొట్టేస్తాడు. అవును, నువ్వేం చేస్తా? వాడితో సెల్ఫీ తీస్తావా? మళ్ళా చెప్పరా. అరే ట్యూబ్లైట్, చెప్పేది అర్థం చేసుకో. నేను లైట్ హౌస్, ఖాళీ వడ్డీ రాజాకు నేను పైసలు ఇస్తుంటే ఖాళీ కారెత్తుకెళ్తాడు. వడ్డీ రాజా వెనక్కి తిరిగి చూసేలోపు వాడి దగ్గర డబ్బులు కొట్టేసి నువ్వు పారిపోతావు. వాడు వెనక్కి తిరగకపోతే తిరుగుతాడ్రా. నీకట్ట తెలుసా? వడ్డీ రాజా తిరగగానే అతని దగ్గరున్న డబ్బులు కొట్టేసి నువ్వు పారిపోతావు. అదేదో నువ్వే కొట్టేయచ్చు కదా. ఓ, వడ్డీ రాజాకి నువ్వు తెలుసు, మే ఇద్దరం తెలియదు, అంతే కదా? అంటే మనం ఇచ్చిన డబ్బులు మనమే కొట్టాలన్నమాట. ఫెర్నాండెస్, యా టెల్ మీ. టైమింగ్ మిస్ అయిందనుకో నేను పారిపోతా. మరి నేనా? చచ్చిపోతావు. కురికి సరాసర స్పీడో మీటర్ ఎక్కాలి, చక్కర పోతే పుట్టాలి. పిస్తా సోమకిర దారంతా తత్తరిల్లాలి, పిస్తా సోమకిర ఊరంతా దుమ్ములేపాలి. కలపడితే కిరాకులే కాకా కేకే పుట్టాలి, కాలర్ పట్టి కొట్టాలి. పిస్తా సోమకిర కొల్లా సకల సవాలి, పిస్తా సోమకిర రక్తంతా పట్టి సవాలి.
సరసర స్పీడో మీటర్ ఎక్కాలి జంక్షన్ జామ్ అయిపోవాలి పిస్తా సోమాకిర భూగోళం బద్దలు కొట్టాలి పిస్తా సోమాకిర ఆకాశం అచ్చులు తొక్కాలి పరికారు అంటే మరి దూకై రంగంలో మరి దూసుకుపోరా చూతారి పిస్తా సోమాకిర దౌడేసి దాడే చెయ్యాలి పిస్తా సోమాకిర ఉస్కోరే చీటి చెప్పాలి నా బాబు రోడ్రా ఇప్పుడు వచ్చిన బుద్ధి పడదు ఓబే అనరా తప్పండి తప్పండి. టైం బ్యాడ్ అంటే ఇదే. కరెక్ట్ గా ఆయి పట్టు మీద ఆటో వచ్చి గుద్దేసింది. ఆటో గుద్దిన గుద్దికి ఆటోమేటిక్ గా పోయాడు. తప్పుకోండి 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 తప్పుకోండి. ఐఎమ్ వెరీ సారీ. హీస్ నో మోర్ జెంట్మెన్. అరే నువ్వు నిజమైన డాక్టర్వా? సినిమాల్లో డాక్టర్ వేషాలు వేసే డాక్టర్వా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? డౌట్ రాక శవాలకి ముందు శవాన్ని పట్టుకొని సారీ నో మోర్ అంటావేంట్రా? క్రికెట్ చెప్పాలి. ఐఎమ్ వెరీ సారీ. నేను డ్యూటీ చేసి చాలా రోజులు. నేను ఎంబీబీఎస్ డాక్టర్ నండి. అవునా? అయితే సర్టిఫికేట్ చూపిస్తారా? సర్టిఫికేట్ ఇంట్లో ఫైల్లో ఉంటుందండి. మరి ఇంట్లో వైద్యం చేసుకోరా? ఎక్కడ చేస్తున్నారా? వెర్రి పుష్పం. ఓకే ఇట్స్ ఆల్ రైట్. నువ్వురా పద్మావతి. సార్. ఎస్ సార్. నిన్ను కాదు వెళ్ళి చెప్పండి. పద్దు, ఈ వడ్డీ రాజా యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని చెప్పి కేసు బుక్ చేసుకో. ఓకే ఓకే. వడ్డీ రాజాని మనమే చంపేశామని చెప్పి స్టేట్ మొత్తం పబ్లిసిటీ చేయి. మౌత్ టాక్ చాలరా. సార్ ఏం తమ్ముడు? నేను వెళ్తాను సార్. అదేంటి తమ్ముడు, ఏదో సమస్య ఉందన్నావు? ప్రాబ్లం చచ్చిపోయింది. సమస్య చచ్చిపోయిందా? అవును సార్. వీళ్ళగా ఇంచుమించుగా అలాంటిదే.
అవునులే, టైం బాగోలేనప్పుడు ఎన్ని డాన్సులు వేసినా కుదరదు తమ్ముడు. అదే టైం బాగున్నప్పుడు అదే డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే తమ్ముడు, ఆఫీసులో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంజు, థ్యాంక్ యూ. నీ పేరేంటి? అది సంజు సార్. సంజు. పొద్దున్న నువ్వు నాతో మాట్లాడవు కదా? వద్దు, మా స్టాఫ్. మీ స్టాఫ్? yes. అయితే సంజు ఓకే, ఓకే, ఓకే. నువ్వు వెళ్ళు. వెళ్ళిపో తమ్ముడు, నేనున్నా, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే. హలో, సాయంత్రం 5 నా కూతురు నా ఇంట్లో ఉంటదన్నారు. ఇంట్లో నేనున్నాను. నా కూతురేది? ఎక్కడా? ఫోటో అన్ని స్టేషన్ పంపించాం. ఇన్ఫర్మేషన్ రాగానే చెప్తా. సార్, నేను అమూల్య మదర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈ మనిషి పంతానికి పోయి నా కూతురు పరువుని బజార్కి ఎక్కిస్తున్నాడు. తల్లిగా నేను చెప్తున్నాను, నా కూతురు సంజు ఇద్దరు ప్రేమించుకున్నారు. మీరు దాన్ని వెతకడం మానేసి మీ పని చూసుకోండి. ఓకే ఓకే ఓకే. ఇంతకు మీ పేరేంటి? అది మంచి పేరు. అయితే చెప్పండి మరి. పద్మావతి. ఐఎమ్ అల్వేల్ మంగ. నైస్ టాకింగ్ టు యూ. ఉంటా. వద్దు. ఎవరు ఫోను? హోమ్. పద్దు, నీకు హోమ్ మినిస్టర్ తెలుసా? యా సార్, నేను వెళ్ళొస్తాను. ఒక్క సెల్ఫీ. పద్దు, హోమ్ మినిస్టర్ కి బాయ్ చెప్పు. ఓకే బాయ్. రాయ్. హోమ్ మినిస్టర్ ఎవర్రా? మేం కదన్నా. మిమ్మల్ని రే అన్న ఎవరెవరికి పైసలు ఇచ్చిండో నాకు మాత్రమే తెలుసురా. నేనే లీడర్ని. రే ఎవడి పెళ్ళాలని పిల్లల్ని కిడ్నాప్ చేయాలనో నాకు మాత్రం తెలుసా. నేనే లీడరా. పోరా బాగు, నువ్వు ఓనా? వడ్డీ రాజాకి రైట్ హ్యాండ్ రా. నేను లెఫ్ట్ హ్యాండ్ రా. పోరా. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. రేయ్, ఏంద్రా చూస్తున్నావా? అందరికి ఇలాగే ఉంటది, నీకు లేదా? తమ్ముడు చూసించాలి, వెళ్ళు. పోరా. ఏమిరి అల్లమంటే? ఎక్కడ ఎక్కు. రేయ్, వాడెవడో నన్ను కొట్టాడు రా. రేయ్, బ్లడ్ కూడా వస్తుందిరా. కోన్ మారా తెరుకు. రండి, అక్కడున్నాడు, చూపిస్తా. రండి. ఇన్నేరా ఇప్పుడు రారా. కురికి సరాసర స్పీడో మీటర్ ఎక్కాలి. సెంటర్ మొత్తే పుట్టాలి. పిస్తా సోమకిర దారంతా తత్తరిల్లాలి. పిస్తా సోమకిర ఊరుములపాలే. కనపడితే గిరాకులే కాకా కేకే పుట్టాలి. కాళ్ళను కొట్టి కొట్టాలి. పిస్తా సోమకిర కొల్లా సకల సవాలి. పిస్తా సోమకిర రత్న పట్టి సవాలే.
అమ్మో నువ్వెలా లోపల అయినా నువ్వేంటే మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉండమంటే ఇలా డిక్కీలోకి వచ్చి దాక్కున్నావు దా. ఏమైంది చైన్ కొట్టేసింది వీడే వద్దు అమ్ము చాలు 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 అమ్ము చస్తాడమ్ము అమ్ము అమ్ము వద్దు వద్దు అమ్ము ఆయన ఇంత గట్టి కొట్టేసాడు బంగారం నీతో జాగ్రత్తగా ఉండాలి. హలో సంజు చెప్పా డబ్బులు దొరికాయి దొరికాయా ఇప్పుడే. ఎవరిచ్చారు? ఫ్రెండ్స్ ఇచ్చారు బావా. మీ అక్క బాగుంటుంది సంజు. మీ అక్క బాగుంటే నువ్వు వడ్డీరాజు ఎందుకు చనిపోయాడు, వాడు అమ్మని ఎందుకు కిడ్నాప్ చేశాడు, ఆ దొంగలు మళ్ళీ నాకు ఎందుకు కనిపించారు, ఆ ఎస్ఐ పద్మావతి నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు, నాకు జాబ్ ఎలా వచ్చిందో, ఇవన్నీ ఒకే రోజులో ఎలా జరిగాయి, ఇవన్నీ నాకు సమాధానం లేని ప్రశ్నలే. వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ పాడి చేసుకోవడం కంటే గట్టిగా దమ్మలాగి ప్రేమించిన అమ్మాయిని ఇంకా గట్టిగా హక్ చేసుకోవడం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ మనం చేయగలిగింది ఏం లేదు. మొత్తం డిసైడ్ చేసేది టైం. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. బ్యాడ్ టైం అనేది గుడ్ టైం వచ్చే ముందు ఇండికేటర్ లాంటిది. గుడ్ టైం ఆల్వేస్ ఫాలోస్ బ్యాడ్ టైం. యువర్ టైం స్టార్ట్స్ now. Amirpet to Atlanta, Lappipet to London. Everywhere we have our Bedawada Baba. This song dedicated to our Bedawada Baba. Girga yeda peda yesko yedo patesko masu pite kumesko papai peda 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 wahda dansa desko papai peda 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 wahda dansa desko. స్పీడుగా సెంటే కొట్టి సోడా తాగి రేపన్నెట్టేసుకో ముది మీద మీ సమ్మేలేసుకో పాపై పెద్ద 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 వాడ డాన్స్ ఆడేసుకో పాపై పెద్ద 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 వాడ డాన్స్ ఆడేసుకో. జీన్స్ ప్యాంటు మీద స్టైల్ టర్కీటం వేసుకో తలకి రేపని కట్టేసుకో బాబాయ్ పెద్ద 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 వాడ డాన్స్ ఆడేసుకో బాబాయ్ పెద్ద 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 వాడ డాన్స్ ఆడేసుకో. ఏ షర్టు హ్యాండ్ కొంచెం పైకి పైకి మడిచి కట్టేసుకో కింగులాగా కాలరెత్తేసుకో బాబాయ్ పెద్ద 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 వాడ డాన్స్ ఆడేసుకో బాబాయ్ పెద్ద పెద్ద